గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి. ఈ మాట వినడానికి పాతదే అయినా విరాట్ కోహ్లీకి పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. ఎవరైనా అవమానించినా, ఎక్కడైనా చేదు జ్ఞాపకాలు ఉన్నా గుర్తు పెట్టుకుని తిరిగిచ్చేయడం విరాట్‌కు అలవాటు. ఎంత స్టార్ క్రికెటర్ అయినా బ్యాడ్ డేస్ ఉండడం చాలా కామన్. విరాట్ కోహ్లీ కెరీర్‌లో అలాంటి మర్చిపోవాల్సిన రోజులు కొన్ని ఉన్నాయి. అయితే వాటన్నిటికి బ్యాట్‌తో సమాధానం చెప్పడమే కోహ్లీ స్పెషాలిటీ. నువ్వు ఏదిస్తే నీకు అదే తిరిగి వస్తుంది. కోహ్లీ విషయంలోనూ అదే జరిగింది. కింగ్‌ను విమర్శించిన వారే ఆ రోజు ప్రశంసలు కురిపించారు. కోహ్లీని చూసి నవ్వుకున్న వారే ఆ రోజు సిగ్గుపడ్డారు. కోహ్లీ బ్యాటింగ్ చూసి ఎగతాళి చేసిన వారే అతని అసాధారణ పట్టుదలకు సలాం కొట్టారు. అవకాశం కోసం 4 ఏళ్లు సైలెంట్‌గా ఉండి ఒక్కసారిగా జూలు విదిల్చారు. ఏదో పగబట్టినట్టు కొడుతూ తనపై వచ్చిన విమర్శలకు చెక్ పెట్టారు. ప్రత్యర్థి జట్టు సైతం మురిసిపోయి హ్యాట్స్ ఆఫ్ కొట్టిన ఆ సిరీస్ ఏంటో, అంతకు ముందు కోహ్లీని ట్రోల్ చేయడానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. 2014లో టీమిండియా 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లాండ్కు వెళ్ళింది. సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్, సెహ్వాగ్, గంభీర్, గంగూలీ లాంటి దిగ్గజాలు ఒక్కరు కూడా లేకుండా తొలిసారి టీమిండియా ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టింది. యంగ్ క్రికెటర్లు ధావన్, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే లాంటి టాలెంటెడ్ ఆటగాళ్లతో ఇంగ్లాండ్ తో ఛాలెంజ్ కు సిద్ధమైంది. ముఖ్యంగా ఈ సిరీస్ మొత్తంలో అందరి చూపు విరాట్ కోహ్లీ పైనే ఉంది. 2013లో సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ ప్రకటించడంతో 4వ స్థానంలో కోహ్లీని సరైన వాడని భావించారు. కోహ్లీ మాత్రమే సచిన్ బ్యాటింగ్ లెగసీని కంటిన్యూ చేస్తాడని నమ్మారు. అప్పటి వరకు వన్డేల్లో ఎన్నో సంచలన ఇన్నింగ్స్లతో అదరగొట్టిన కోహ్లీ టెస్టుల్లో మాత్రం కొంచెం ఆ రేంజ్ ప్రదర్శన ఇవ్వలేకపోయారు. దీంతో విరాట్ కు ఇంగ్లాండ్ సిరీస్ చాలా పెద్ద సవాల్గా మారింది. సిరీస్ ప్రారంభమైంది. తొలి టెస్టులో కోహ్లీ 2 ఇన్నింగ్స్ లో విఫలమయ్యారు. 2 ఇన్నింగ్స్ లో సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లోనూ కోహ్లీ ఆడింది ఏమీ లేదు. తొలి ఇన్నింగ్స్ లో 25 పరుగులే చేసిన కోహ్లీ రెండో ఇన్నింగ్స్ లో డకౌట్ అయ్యారు. తొలి 2 టెస్టుల్లో గమనిస్తే కోహ్లీ తప్ప మిగిలిన వారు ఏదో ఒక ఇన్నింగ్స్ లో బాగా ఆడారు. తొలి టెస్టులో మురళీ విజయ్ సెంచరీతో చెలరేగితే రెండో టెస్టులో రహానే లార్డ్స్ లో అద్భుత సెంచరీతో జట్టు విజయానికి కారణమయ్యారు. పుజారా తొలి టెస్టులో రాణించగా ధావన్ కూడా పర్వాలేదనిపించారు. కానీ కోహ్లీ మాత్రమే ఒక్క ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. అయితే తొలి 2 టెస్టుల తర్వాత భారత జట్టు 1-0 ఆధిక్యంలో ఉండడంతో కోహ్లీ బ్యాటింగ్ పై పెద్దగా విమర్శలు రాలేదు. విరాట్ కు సపోర్ట్ గా నిలబడుతూ బ్యాకప్ చేశారు. సిరీస్ లో జరిగిన చివరి 3 టెస్టుల్లో కూడా కోహ్లీ బ్యాటింగ్ తీరు మారలేదు. ప్రతి ఇన్నింగ్స్ లో విఫలమవుతూ వచ్చారు. ఓవరాల్ గా ఈ సిరీస్ లో మొత్తం 10 ఇన్నింగ్స్ లో 134 యావరేజ్ తో 134 పరుగులే చేసి ఘోరంగా ఆడారు. అత్యధిక స్కోర్ 39 పరుగులే కాగా ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. సచిన్ స్థానంలో వచ్చిన కోహ్లీ అంచనాలు అందుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఈ సిరీస్ ను ఇండియా 3-1 తేడాతో కోల్పోయింది. దిగ్గజ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ ఆ సిరీస్ లో కోహ్లీని ఏకంగా 4 సార్లు అవుట్ చేశారు. ఆఫ్ స్టంప్ అవతల వెళ్తున్న బంతులను ఆడుతూ కీపర్ లేదా స్లిప్ ఫీల్డర్లకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యారు. అండర్సన్ స్వింగ్ బౌలింగ్ ను అర్థం చేసుకోవడంలో కోహ్లీ పూర్తిగా విఫలమయ్యారు. దీంతో విరాట్ పై ఫుల్ గా ట్రోల్స్ వచ్చాయి. డూప్లికేట్ కింగ్ అని స్టాంప్ వేశారు. ఇంగ్లాండ్ లోనే సమాధానం చెప్పాలంటే 4 ఏళ్లు ఆడాల్సిందే. వచ్చిన విమర్శలకు, చేసిన ట్రోల్స్ కు చెక్ పెట్టాలంటే సమయం కోసం కోహ్లీ 4 ఏళ్లు ఎదురు చూడక తప్పలేదు. ఈ 4 ఏళ్లు కోహ్లీ బ్యాటింగ్ లో తన గేమ్ ను డెవలప్మెంట్ చేసుకున్నారు. కఠోర సాధన చేసి చాలా స్ట్రాంగ్ గా మారారు. అనుకున్న సమయం వచ్చింది. 2018లో ఇంగ్లాండ్ పై ఇండియా 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడడానికి వెళ్ళింది. అయితే ఈ సిరీస్ లో కోహ్లీనే కెప్టెన్ కావడం విశేషం. 2014లో విఫలమైన కోహ్లీ 2018లో ఎలా ఆడతారనే అనుమానాలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. పైగా కెప్టెన్ కావడంతో ఖచ్చితంగా రాణించాల్సిన పరిస్థితి వచ్చింది. బర్మింగ్హామ్ వేదికగా తొలి టెస్టు మొదలైంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో భారత బౌలర్లు విజృంభించడంతో 287 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టులో ఒక్కరు కూడా క్రీజ్ లో నిలవలేకపోయారు. కానీ కోహ్లీ మాత్రం అసాధారణంగా పోరాడారు. బ్యాటర్లు వచ్చిన వారు వచ్చినట్టు పెవిలియన్ చేరిన కోహ్లీ కేక పెట్టించే ఇన్నింగ్స్ ఆడారు. ఓపిగ్గా బ్యాటింగ్ చేస్తూ ఒక్కరే వారియర్లా నిలబడ్డారు. హాఫ్ సెంచరీ, ఆ తర్వాత సెంచరీ చేసి ఇంగ్లాండ్ గడ్డపై పరుగుల దాహం తీర్చుకున్నారు. ఓవరాల్ గా ఇండియా 274 పరుగులకు ఆలౌట్ అయితే కోహ్లీ ఒక్కరే 149 పరుగులు చేయడం విశేషం.
జట్టు స్కోర్లో విరాట్ ఒక్కరే 60% పరుగులు చేసి ఆ రోజు ఇంగ్లాండ్ కు చుక్కలు చూపించారు. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 180 పరుగులకే ఆల్అౌట్ కావడంతో ఇండియా ముందు కేవలం 194 పరుగుల టార్గెట్ మాత్రమే ఉంది. కానీ ఇంగ్లీష్ బౌలర్ల దాటికి ఇండియన్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. అయితే రెండో ఇన్నింగ్స్ లో కూడా కోహ్లీనే భారత జట్టును ఆదుకున్నారు. హాఫ్ సెంచరీ చేసి విజయం కోసం పోరాడారు. విజయానికి 53 పరుగులు చేయాల్సిన దశలో కోహ్లీ అవుట్ కావడంతో ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ విజయం సాధించింది. దీంతో కోహ్లీ శ్రమ వృధా అయిపోయింది. ఈ మ్యాచ్ లో ఇండియా ఓడిపోయినా కోహ్లీ బ్యాటింగ్ హైలైట్ గా నిలిచింది. ఇంగ్లాండ్ కు చెమటలు పట్టించి దాదాపు ఇండియాను గెలిపించినంత పని చేశారు. ఈ మ్యాచ్ రెండు జట్లు కలిపి 4 ఇన్నింగ్స్ ఆడితే కోహ్లీ ఒక్కరే సెంచరీ కొట్టడం విశేషం. అయితే ఒక్క మ్యాచ్ లో ఆడినంత మాత్రాన ఇన్ని పొగడ్తలు అవసరమా అనే కామెంట్స్ కూడా వినిపించాయి. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ లో కోహ్లీ విఫలం కావడంతో పాటు ఇండియా కూడా ఈ మ్యాచ్ లో చిత్తుగా ఓడిపోయింది. రెండు ఇన్నింగ్స్ లో కలిపి విరాట్ 40 పరుగులు చేశారు. తొలి రెండు టెస్టులో ఓడిపోయి టీమిండియా తీవ్ర ఒత్తిడిలో ఉన్న దశలో విరాట్ మరోసారి విజృంభించారు. బకింగ్హామ్ వేదికగా జరిగిన మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో 97 పరుగులు చేసి త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నారు. ఈ టెస్టులో అండర్సన్ మీద కోహ్లీ పై చేయి సాధించిన విధానం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండర్సన్ స్వింగ్ ను అలవోకగా ఆడుతూ 2014లో ఎదురైన చేదు జ్ఞాపకానికి చెక్ పెట్టారు. అండర్సన్ కు లెక్కకు లెక్క సరిచేశారు. తొలి ఇన్నింగ్స్ లో మిస్ అయిన సెంచరీని కోహ్లీ రెండో ఇన్నింగ్స్ లో సాధించడం విశేషం. 103 పరుగులు చేసి ఈ సిరీస్ లో రెండో సెంచరీ పూర్తి చేసుకున్నారు. తొలి ఇన్నింగ్స్ లో రహానేతో, రెండో ఇన్నింగ్స్ లో పుజారాతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి జట్టుకు సింగిల్ హ్యాండ్ తో విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్ తో కోహ్లీ తనపై గతంలో వచ్చిన విమర్శలు అన్నిటికీ చెక్ పెట్టారు. ఇంగ్లాండ్ కూడా కోహ్లీ పోరాటాన్ని పొగడకుండా ఉండలేకపోయింది. కామెంటరీ చేస్తున్న ఇంగ్లాండ్ మాజీలు కోహ్లీ పట్టుదలకు ఫిదా అయ్యారు. ఈ మ్యాచ్ లో ఇండియా గెలవడంతో సిరీస్ సజీవంగా ఉంచుకుంది. ఇదే జోరును కోహ్లీ 4 ఇన్నింగ్స్ లోనూ చూపించారు. రెండు ఇన్నింగ్స్ లో కలిపి 104 పరుగులు చేసి రాణించారు. ఓవరాల్ గా 5 టెస్టుల్లో 593 పరుగులతో సంచలనంగా నిలిచారు. ఇక్కడ హైలైట్ ఏంటంటే కోహ్లీ తర్వాత ఈ సిరీస్ లో 349 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్ గా బట్లర్ నిలిచాడు. ఈ సిరీస్ లో బ్యాటర్లు అందరూ విఫలమైన చోట కోహ్లీ ఒక్కరే పరుగుల వరద పారించాడంటే కింగ్ ఎంతలా చెలరేగిపోయారో అర్థం చేసుకోవచ్చు. 4 ఏళ్ల ముందు ఎక్కడైతే విఫలమయ్యారో అక్కడే లెక్కకు లెక్క చెల్లించారు. ఈ టెస్ట్ సిరీస్ ఇండియా ఓడిపోయినా కోహ్లీ ఇంగ్లీష్ బౌలర్లపై చూపించిన ఆధిపత్యం ఎవరూ మర్చిపోలేరు. ఓవరాల్ గా కోహ్లీ అంటే ఏంటో ఈ ఒక్క సిరీస్ తో తన బ్యాట్ తోనే సమాధానం చెప్పారు. That is king. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.